శోభిత గారు, మీరు ఆ పాడ్‌కాస్ట్ సెటప్ అదంతా చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక జర్నలిస్ట్ తనని "నువ్వు అలా చెప్పొద్దు, నువ్వు అలా చేయొద్దు" అని చెప్పేసి అణిచివేస్తూ, అణిచివేస్తూ ఉంటే "ఐ విల్ స్టార్ట్ మై ఓన్" అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా! సో, మీరెవరినన్నా రియల్ లైఫ్ పాడ్‌కాస్టర్‌ని అబ్జర్వ్ చేశారా? పాడ్‌కాస్ట్ నేను చాలా వింటాను. వెదర్ ఇట్ ఈస్ అంటే ఈ సినిమాతో కనెక్టెడ్ కాకుండా హ్మ్. జనరల్‌గా గూడా ఐ లిసన్. అది దేర్ ఆర్ సో మెనీ ఫేమస్ పాడ్‌కాస్ట్ మనకి ఇండియాలో గూడా క్రైమ్‌లో గానీ, హారర్ పాడ్‌కాస్ట్ గానీ, న్యూస్ గానీ, కామెడీ గానీ ఎన్నో ఎన్నో జానర్స్‌లో. ఆహ్, ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి ఒక పాడ్‌కాస్టర్‌ని చూసి ఓకే. వాళ్ళలాగా చేస్తాను అని దట్ వాస్ నాట్ ది అప్రోచ్. హ్మ్. ఇట్ డిడ్ యూ వాస్ అబ్జర్వ్ ఐ మెంట్? అబ్జర్వ్ అంటే కోర్స్ ఇప్పుడు హ్మ్. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. హ్మ్. అంతే. మీరెలా మాట్లాడుతున్నారు? మీరొక జర్నలిస్ట్ రైట్? సో, షీ వాస్ జర్నలిస్ట్. షీ వాస్ క్రైమ్ షో జర్నలిస్ట్. అక్కడ తను ఏం చెప్పలేకపోతుంది. షీ వాంట్స్ టు డూ అ గుడ్ జాబ్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఛానెల్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని డెడ్‌లైన్స్ ఉంటాయి. కానీ ఇఫ్ యూ హావ్ అ గుడ్ ఇంటెంట్ లేదు నేను బాగా రిపోర్టింగ్ చేయాలి. లేదా మంచి స్టోరీస్ చెప్పాలి. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటే అసలు ఇదంతా నాకెందుకు? నాకిది కదా కేర్ చేసేది నేను. అది నా అంతట నేనే చేస్తాను. ఈ ఛానెల్ యొక్క సపోర్ట్ గాని, ఈ ఛానెల్ యొక్క ఈ ప్లాట్‌ఫార్మ్ నాకు లేకపోయినా తక్కువ మంది విన్నా కూడా నిజం జెప్పాలి, నిజాయితీగా చేయాలి అన్నది నా గోల్ అన్న యాటిట్యూడ్‌తో తిను ముందుకెళ్తుంది.